మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. జగన్గూడ మరియు సంపన్పూల్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్లో మల్లారెడ్డి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని కోరారు. వార్డుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్, పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాగిల్ లక్ష్మారెడ్డి, యువ నాయకులు భద్రారెడ్డి, మధుకర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ తో పాటు పార్టీ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం రామాయణం చెప్పేసి ఆయన కష్టపడ్డది, బాధపడ్డది, మెకానికల్ ఉన్నది అన్ని చెప్పాడు. పాపం చాలా మంచోడమ్మా. ఒకటే చెప్తాక నేను, మీరు మోసపోకుండ్రి. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మోసపోయినాం. వాళ్ళన్ని అబద్ధాలు చెప్పిండ్రక్క. ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు 4,000 ఇస్తున్నారు మా అమ్మమ్మలకు, నాయనమ్మలకు 2,000 ఇస్తున్నారు. అది పెద్ద మోసం. మన కేసీఆర్ కలిస్తే 3,000 వస్తుండే. మనకిప్పుడు 2 ఏళ్ల సంది 1,000 పోతూనే ఉన్నాయి. మన అవ్వలకు అంతా సంచులకు తూట్లు పడిపోయింది, చిల్లు పడిపోయింది. ఆ పైసలు బరకతే ఇస్తలేవు. అవ్వ అయితే మన్మరాళ్ళు ఎత్తుకునేది. అప్పుడైతే చాక్లెట్ ఇప్పిస్తుండే, అది ఇస్తుండే. ఇప్పుడు మన్మరాళ్ళు అవ్వాలని పడుతున్నారు, ఏమి ఇప్పిస్తలేదు. అది అట్లా అయిపోయింది, ఉల్టా అయిపోయింది. కాబట్టి మహిళలను మోసం చేసినోడిని 11 తారీఖు ఓటు రూపంలో మనం జవాబు ఇవ్వాలి. ఏమేమి మోసం చేసిందంటే 4,000 ఇస్తాని 2,000 ఇచ్చింది. తులం బంగారం ఇస్తాని మోసం చేసింది. ఆడబిడ్డలకు 2,500 ఇస్తాని మోసం చేసిండు. నెలకు మన బిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాని మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. దినం తప్పించి దినం నీళ్లు వస్తుండే, వారానికి ఒకసారి నీళ్లు వస్తలేవు. ఆ కరెంటు సరిగా వస్తలేవు, పింఛన్లు సరిగా ఇస్తలేరు. ఇగో ఇంత పెద్ద మోసం చేసినాక కాంగ్రెస్ ఓట్లే ఓట్లు. ఎండాకాలంలో 44,000 చెరువులు మన తెలంగాణ మే నెల గలగలలాడుతుండే అక్క. నీళ్లు బోర్లలో ఇట్లా మీదికి వచ్చినాయి నీళ్లు. ఈ కాంగ్రెస్ వచ్చి ఎక్కడ పోయినాయో నీళ్లు, ఎక్కడ పోయినాయో, ఆ కరెంట్ ఎక్కడ పోయిందో, ఆ పైసలు ఎక్కడ పోయిందో. పైసలు అయితే మొగలదైతే గోస ఉందక్క. వాళ్ళు ఇంట్లో ఉండలేకపోతున్నారు, బయట ఉండలేకపోతున్నారు. ఇంటికి వస్తే పెళ్ళాన్ని తిడుతుంది, బయటికి పోతే వంటలు ఖర్చులు లేవు. వాళ్ళ జేబులో కన్నీ చుట్లు పడ్డాయి. జేబులో బరకత లేవు, పైసలే లేవు. ఎందుకంటే ఇంతో అంతా మా అన్నలంతా ప్లాట్లు అమ్ముతురు, రియల్ ఎస్టేట్ చేదురు, రోజు ఒక బేరం చేసుకొని వచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ప్లాట్ అమ్మేది లేదు, ఏది లేదు. ఆ ఒడ్డలకు పోయినా కానీ చాలాదామంటే కూడా బాధ అవుతుంది అలా. అందుకే ఇంత గోస మనం చూడలే. కరోనాలో కూడా ఇన్ని బాధలు రాలే మనకు పైసలకు. కాబట్టి అన్నలు మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ బాగా కావాలంటే, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే, మీ పైసలు మళ్ళా బరకత్ ఇవ్వాలంటే మళ్ళా మన కేసీఆర్ కు ఓటేయాలి, మన కారు గుర్తుకు ఓటేయాలి. వీళ్ళ ముగ్గురు గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలంట. భారీ మెజార్టీతో. ఒక్క ఓటు జగన్ కూడా పళ్ళు పోవద్దు. ఈ అవకాశం మళ్ళా రాదు మనకు. వీళ్ళు మన పరిపాలన బ్రహ్మాండమైన విష్ణు బ్రహ్మాండమైన రోజు నీకు సేవ చేస్తాడు, నీ పాదాల కాడు ఉంటాడు. జగ్గారెడ్డి కూడా నేను సేవ చేస్తా అంటే నేను ఇచ్చిన ఆయనకు. మా బిడ్డ కూడా మంచిగా నేను ఉంటా, అందరికి సేవ చేస్తా, నేను చదువుకున్నా, నేను లీడర్ అవుతా అంటే బయట వస్తే సేవ చేస్తాడు. ఇద్దరు మొగలు ఈమె ఒక్క ఓటేస్తే 2 పని చేస్తారు. ఇట్లా ప్రభాకర్ రెడ్డి చేస్తాడు, ఈయన చేస్తాడు. కాబట్టి మనం మర్చిపోవద్దమ్మా. అక్క జిల్లాలో 11 తారీఖు నాడు మనమంతా కూడా ఈ రోడ్లు నా సొంతం డబ్బులతో నేర్పించినక్క. మా అక్క చెల్లెళ్ళకు బురదంటొద్దు. బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు ఆడుతుంటే ఎవరికి కూడా బురదంటొద్దు, బట్టి అంటొద్దు నా సొంతం డబ్బులతో నేను నేర్పించినాక. అసలు కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిడుతున్నారు. అరే ఏమైనా చేసి తింటుండ్రయా, పని చేసి నేను తింటుండ్రి. అంత దౌర్జన్యమా మీకు, అంత రుబాబా మీకు కాంగ్రెస్ వాళ్ళకు? వీళ్ళకి ఒకటి 11 తారీఖు బుద్ధి చెప్పాలక్క. మళ్ళా 11 తారీఖు ఓటు కారు గుర్తు కోటేస్తే ఇటు వెనకాల రాదు. మళ్ళా
వీటెంకల రాకుండా చేయాలక్క వాళ్ళని. దయచేసి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కారు గుర్తుకే మన విష్ణన్నకే కవితమ్మకే జంగన్నకే మల్లన్నకే కేటీఆర్కే అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఎండలు కూర్చోబెట్టినందుకు ఏమనుకోవద్దాక చిట్టకూర